మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. డిఎస్సి అక్రమాలు లీకేజీలపై జంజీ నిలదీస్తున్న వేళ అందరి దృష్టి మళ్లించేందుకు గ్రూప్ 1 పై పసుపు రాతల ఈనాడు అభూత కల్పనలకు దెక్కబడింది. ఇక డిఎస్సి పాపాల నుంచి లోకేష్ ను కాపాడడానికి చంద్రబాబు వేసిన ఎత్తుగడ ఇది. నీట్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో డిఎస్సి కుంభకోణంపై లోకేష్ రాజీనామా చేయాలి అన్న డిమాండ్ యువతలో జోరు రోజురోజుకు పెరిగిపోతుంది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిఎస్సి కుంభకోణంపై వైఎస్ఆర్సీపీ నిలదీస్తుంది అన్న భయంతోనే చంద్రబాబు హడావుడిగా గ్రూప్ 1 అక్రమాలు అంటూ కొత్త కథలు మొదలుపెట్టారు. వాస్తవానికి వైఎస్ఆర్సీపీ హయాంలో కోవిడ్ పరిస్థితుల కారణంగానే ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో డిజిటల్ మూల్యాంకనం చేపట్టారు. కానీ ఫలితాలు వెలువడలేదు. దాని ఆధారంగా ఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదు, ఎవరూ లబ్ధి పొందలేదు. హాయ్లాండ్లో అసలు మూల్యాంకనమే జరగలేదు అని, అక్కడ జరిగింది ప్రిపరేటరీ వర్క్ మాత్రమే అని సాక్షాత్తు చంద్రబాబు హయాంలో కోర్టుకు సమర్పించిన అడిషనల్ అఫిడవిట్లో ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది. ఒకవైపు మూల్యాంకనమే జరగలేదు అని కోర్టులో చెబుతారు, మరోవైపు అదే అంశంపై ఆరోపణలు అనుమానాలు ఎందుకు రేపుతున్నారు? హైకోర్టు ఆదేశాల మేరకే అత్యున్నత ప్రమాణాలతో మాన్యువల్ మూల్యాంకనం జరిగింది. దాని ఆధారంగానే తుది ఎంపికలు జరిగాయి. అసలు జవాబు పత్రాలు మార్చినట్లు, బార్ కోడ్లు తారుమారు చేసినట్లు, ఎవరికైనా అక్రమంగా లబ్ధి చేకూర్చినట్లు శాస్త్రీయ ఆధారాలే లేవు అని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి స్కామ్ ఎక్కడ? అంతేకాదు, అభ్యర్థుల ప్రతిభ, ర్యాంకులు, తుది ఎంపికలో అక్రమాలు జరిగాయని కూడా సిట్ ఎక్కడా నిర్ధారించలేదు. ఒకవైపు కోర్టు పర్యవేక్షణలో అత్యంత పారదర్శకంగా ప్రక్రియ జరిగింది, మరోవైపు అక్రమాలకు ఆధారాలు లేవు అని సిట్ నివేదికే స్పష్టం చేసింది. మరి ఇంకా ఆరోపణలు ఎందుకు? డిఎస్సి అక్రమాల నుంచి జనం దృష్టిని మళ్లించేందుకే ఈ డైవర్షన్ కథనాలు. ఎల్లో మీడియా, చంద్రబాబు కలిసి లోకేష్ ని రక్షించడానికే ఇలాంటి అభూత కల్పనలు వండి వార్చుతున్నట్లు అర్థమవుతోంది. వాస్తవానికి జగన్ హయాంలో జరిగిన ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్షల్లో ఇప్పుడు చంద్రబాబు హయాంలో జరిగిన డిఎస్సి మాదిరిగా ఎలాంటి అక్రమాలు జరగలేదు. కావాల్సిన అభ్యర్థుల కోసం అనుకూల జీవోలు ఇవ్వలేదు, పరీక్షల నుంచి మినహాయింపులు ఇవ్వలేదు, పేపర్ లీకేజీలు జరగలేదు. డిఎస్సి మాదిరిగా ఏపీపీఎస్సీలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఫస్ట్ ర్యాంకులు లాంటివి రాలేదు. కోవిడ్ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 1 పరీక్షా పత్రాలను డిజిటల్ మూల్యాంకనం జరిపించింది. అయితే నోటిఫికేషన్ సమయంలో పేర్కొనలేదు అనంటూ కొందరు అభ్యర్థులు కోర్టుకు వెళ్లడంతో టెక్నికల్ గ్రౌండ్స్లో డిజిటల్ మూల్యాంకనాన్ని కోర్టు నిలిపివేసింది. అంతే తప్ప డిజిటల్ మూల్యాంకనంలో అక్రమాలు జరిగాయని కాదు, కొంతమందికి ఆయాచిత లబ్ధి జరిగిందని కాదు. హైకోర్టు డిజిటల్ మూల్యాంకనం నిలిపివేసిన తర్వాత మాన్యువల్ మూల్యాంకనం ద్వారా మాత్రమే ఎంపిక ప్రక్రియ జరిగింది అని స్పష్టంగా తెలిసినప్పటికీ ఎంపిక ప్రక్రియలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేయడం చంద్రబాబుకే చెల్లింది. ఎంతో కష్టపడి చదివి కఠినమైన ఇంటర్వ్యూల్లో ఎంపికై 4 ఏళ్ల పాటు ఉన్నత ఉద్యోగాలు చేసి ప్రజలకు సేవలందిస్తున్న 164 మంది గ్రూప్ 1 ఆఫీసర్లపై చంద్రబాబు కత్తి కట్టారు. అత్యంత పకడ్బందీగా జరిగిన పరీక్షల్లో ఉత్తీర్ణులై ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా ఎంపికై ఇప్పుడు ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నవారి జీవితాలతో కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చంద్రబాబు ఆటలాడుకుంటున్నారు. 164 మందిని ఎంపిక చేసే ప్రక్రియలో 24 మంది సీనియర్ ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంటర్వ్యూ బోర్డులో సభ్యులుగా ఉన్నారు. వాళ్ళు ఇంటర్వ్యూలకు మార్కులు కూడా వేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాకముందు ఏపీపీఎస్సీ ఎంపిక ప్రక్రియకు ఒక్కటే ఇంటర్వ్యూ బోర్డు ఉండేది. అందులో ఒక్కరు మాత్రమే సివిల్ సర్వీసెస్ అధికారి ఉండేవారు. కానీ సంస్కరణలో భాగంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 3 ఇంటర్వ్యూ బోర్డులు ఏర్పాటు చేసింది. గ్రూప్ 1 నియామకాల్లో మొత్తంగా 24 మంది ఐఏఎస్, ఐపీఎస్లు ఇంటర్వ్యూలు చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.